విజయనగరం జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ జై హో బీసీ కార్యక్రమానికి ప్రత్యేకంగా రూపొందించిన వాహనాన్ని జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు కిమిడి నాగార్జున, విజయనగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అతిథి గజపతిరాజు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రత్యేకంగా వాహనాన్ని రూపొందించినట్లు నాగార్జున తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అన్ని మండలాల్లో బీసీ సదస్సులు నిర్వహించి బీసీల్లో చైతన్యం తీసుకురావడమే ప్రధాన ఉద్దేశమన్నారు. వైకాపా ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపి తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు గతంలో చేసిన మంచిని, రాబోయే కాలంలో చేయబోయే లక్ష్యాలను వివరించాలని సూచించారు. ఆంధ్ర రాష్ట్రపు చరిత్రలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత బీసీలందరికీ కూడా చైతన్యపరిచి బీసీలందరినీ కూడా అన్న నందమూరి తారక రామారావు గారు పదవులు ఇవ్వడం అనేది జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రలో కానివ్వండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, బీసీ నాయకత్వాన్ని ఎక్కడ పడితే అక్కడ ప్రోత్సహిస్తానే వచ్చింది. మన జిల్లాల్లో అయితే స్వర్గీయ ఎర్రవనాయుడు గారు కానివ్వండి, కళా వెంకట్రావు గారు కానివ్వండి, గౌతు శ్యామసుందర్ శివాజీ గారు కానివ్వండి, పతివాడ నారాయణ స్వామి నాయుడు గారు కానివ్వండి, అదే రకంగా తెంటు జయప్రకాష్ గారు కానివ్వండి, కొండపల్లి పైడితాల నాయుడు గారు కానివ్వండి, ఈ రకంగా అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రోత్సహిస్తానే వచ్చింది. మరి ఈ రోజున వైకాపా ప్రభుత్వం అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో 2019లో ముఖ్యమంత్రి అవ్వడం కోసం అన్ని వర్గాల ప్రజలకి కూడా ఏవేవో బూటక హామీలు అనేవి ఇవ్వడం జరిగింది. కానీ ఈయన గద్దెక్కిన తర్వాత, ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలందరినీ కూడా వదిలేయడం అనేది జరిగింది. ఏ బీసీ కూడా, ఏ కులం కూడా, ఏ మతం కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బాగలేరు. అందరికీ కూడా నష్టం అనేది జరిగింది. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు రాజకీయ పరంగా ఉన్న రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గించడం అనేది జరిగింది. ఆయన కార్పొరేషన్స్ ఏవైతే పెట్టారో కేవలం రాజకీయ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి కల్పించడం కోసం ఇచ్చారే తప్ప వాళ్ళకి ఏ రకమైన అధికారాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం అనేది జరగలేదు. మరి ఇప్పుడు మేము ఒకటే చెప్తా ఉన్నాం, బీసీలందరికీ న్యాయం జరగాలంటే అది చంద్రబాబు నాయుడు గారితోనే జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి మేము జై హో బీసీ అనే కార్యక్రమం తీసుకున్నాం. పార్లమెంట్ మొత్తం మీద ఒక 10 నుంచి 15 మంచి నాయకుల చేత ఈ కమిటీ వేసుకోవడం అనేది జరిగింది. వీరు ప్రతి మండలం వెళ్తారు. ప్రతి మండలం వెళ్లి అక్కడ బీసీల్లో ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక 500 నుంచి 1000 మంది వరకు ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరిలో కూడా చైతన్యం కల్పించడానికి ఈ కార్యక్రమం రూపకల్పన జరిగింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.